పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు నిత్యం ఉపవాస దీక్ష చేసేందుకు అత్యంత బలాన్నిచ్చే పోషకాహారం హలీం ప్రత్యేక ఆహారంగా స్థానికులు ఆలీ నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని బావర్షి సమీపంలో ఆలీ కేఫ్ 555 నూతనంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఏసీ సుబ్బారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆలీకి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసంలో అందిస్తున్న హలీంను ప్రతి ఒక్కరూ రుచి చూడాలని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి రంజాన్ మాసం ఫిబ్రవరి మాసం 18వ తారీఖు నుంచి మొదలైంది. సాయంకాలం 6 గంటలకు చేసే నమాజ్, ఇషాన్ పూర్తి అయిన తర్వాత ఎంతో మహిమాన్వితమైనటువంటి ముస్లిం సోదరులు మత గ్రంథం అయినటువంటి ఖురాన్లో 30 అధ్యాయాలు ఈ 30 రోజుల పాటు ఒక్క అధ్యాయాన్ని పూర్తి చేసేటటువంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి పవిత్ర కార్యమైనటువంటి తరావి అని దాన్ని ఉర్దూలో సంబోధిస్తారు. అది పూర్తి చేసుకున్న పెదపే అన్న పానీయాలు ముట్టేటటువంటి సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులకి ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి మా నెల్లూరు జిల్లా పట్టణం సోదరులు అందరికీ కూడా వాళ్ళ తరఫున కూడా వాళ్ళందరికీ మా రంజాన్ శుభాకాంక్షలు. మరియు ఈ మాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో భయభక్తులతో కూడా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, అలానే ఈ పవిత్ర మాసంలో ప్రపంచంలోనే ఒక స్పెషల్ డిష్ కేవలం ఆఫ్ఘనిస్తాన్, ఇస్లామాబాద్ అటువంటి ప్రాంతానికే పరిమితమైనటువంటి ఈ హలీం అనేటటువంటి అతి శక్తివంతమైనటువంటి ఒక డిష్ని ఇప్పటి వరకే ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నెల్లూరు పట్టణానికి పరిచయం చేసిన అందరూ కూడా రుచి చూడవలసినటువంటి పదార్థం. అన్నిటికీ మించి ఎంతో ఔషధ గుణాలు, పౌష్టిక విలువలతో తయారు చేయబడినటువంటి వంటకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. అదే కోవలో మన నెల్లూరు పట్టణ ప్రజానీకానికి కూడా ఈ ప్రపంచవ్యాప్తమైనటువంటి అరుదైనటువంటి ఈ వంటకాన్ని రుచి చూపించాలి అనేటటువంటి సదుద్దేశంతో మన పట్టణ యువకుడు, సేవా తత్పరతతో ఎప్పుడు ముందు ఉండేటటువంటి యువకుడు అయినటువంటి ఆలీ మన
మినీ బైపాస్ రోడ్ లో గల బావర్చి హోటల్ కి ఆపోజిట్ లో ఒక చిన్న స్టాల్ గా దీన్ని ప్రారంభించటం నిజంగా హర్షించదగ్గ విషయం. అలాగే పెద్దలు మనోహర్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మా రంగనాయకులపేట నాయకులు నజీర్ గారు, అమీర్ గారు, వీరందరి సమక్షంలో ఈరోజు ఈ అవుట్లెట్ ప్రారంభించటం, ఇది కేవలం ఒకే ఒక్క మాసంకే ఉంటుంది. ఈ మాసం తర్వాత మనం రుచి చూడాలి అంటే హైదరాబాద్కు పోవాలనో లేకపోతే ఢిల్లీకో పోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రుచికరమైనటువంటి వంటకాన్ని సేవించి వారిని ఆశీర్వాదంతో పాటు మీకు కూడా ఆ భగవంతుని, ఆ పైవారి యొక్క అనుగ్రహాలు ఉంటాయి అని సవినయంగా మనవి చేసుకుంటూ, ప్రతి ఒక్కరూ వచ్చిన మీరు కూడా ఫస్ట్ ఆరగించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.